డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జోగి బ్రదర్స్కి న్యూ ఇయర్ వేడుకలు జైల్లో నేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించిన దాంట్లో జోగి రమేష్ అలాగే ఆయన సోదరుడు జోగి రాము వీరిరువురు అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరితో పాటుగా A1 A2 అయినటువంటి అద్దేపల్లి జగన్మోహన్ రావు అలాగే జనార్దన్ రావు వీరు కూడాను ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో ఈ క్రమంలో వీరితో పాటుగా ఇంకొక 7 నిందితులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్న క్రమంలో ఈరోజు ఆ రిమాండ్ పొడిగించాలా, బెయిల్ వస్తుందని చెప్పి వాళ్ళు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. విజయవాడ ACB కోర్టులో తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారంగా వారికి మాత్రం బెయిల్ డిస్మిస్ చేశారు. ఇటు జోగి బ్రదర్స్కి అలాగే అద్దెపల్లి బ్రదర్స్కి. ఆ మిగిలిన 7 నిందితులకు మాత్రం బెయిల్ మంజూరు కావడం జరిగింది. సో ఏదైతే నెల్లూరు జైల్లో ఉన్న ఈ అద్దెపల్లి సోదరులు మరియు జోగి బ్రదర్స్కి వర్చువల్గా కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ బెయిల్స్ అయితే డిస్మిస్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా లోపల పెట్టింది అని అంటారా? అది కోర్టు చెప్పింది కదా రిమాండ్ పొడిగిస్తాం. మరి ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ అంటే రేపు 31వ తారీఖు వరకు రిమాండ్ పొడిగించడం జరిగింది. సో అంటే ఇక న్యూ ఇయర్ కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఏమీ కనిపించట్లా. సో ఇప్పుడు కులం కార్డు తీసో ఇంకొకటి తీసో మాట్లాడటానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? అలా ఏమి ఉండదు కదా. కోర్టుల దగ్గర కులం కార్డులు తీస్తే మామూలుగా ఉండదు వ్యవహారం. సో మామూలుగా ఏదో మీడియా ముందు మైకుల ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. సో ప్రధానంగా ఈయన చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా, అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తాను అని, అలాగే నార్కోటిక్ టెస్ట్కి రెడీ, దేనికైనా సిద్ధమే అని చెప్పేసి అన్నారు. మరి దేనికైనా సిద్ధం అన్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కోర్టు చూసుకుంటూ ఉంటుంది. సో ఈ కల్తీ మద్యం సంబంధించిన దాంట్లో ఈయన ప్రమేయం ఏ మేరకు ఉంది అని చెప్పేసి అద్దెపల్లి సోదరులు చెప్పడమే కాదు, సిట్ అధికారులు సాక్ష్యాధారాలతో సైతం సేకరించి మరి కోర్టులో ప్రవేశపెట్టారు కదా. అలా ప్రవేశపెట్టబట్టే ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఉన్నది. సో అద్దెపల్లి సోదరులు బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఏంటి అక్కడ ఆ డబ్బులు ఎంత డ్రా చేశారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఎవరి దగ్గరికి వెళ్ళాయి, జోగి రాము అతను ఎక్కడ ఆ ఫెర్రీ ఘాట్ వద్ద వసూలు చేసుకున్న డబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళు చేసిన గతంలో కలిసి చేశారు కదా వ్యాపారం, ఆ తర్వాత ANR బార్ అనో ఏదో బార్ పెట్టారు, అంతకుముందున్న బారు దాన్ని కూడా చెర్రీస్ బార్గా దాని పేరు మార్చారు. సో ఆ విధంగా ఇవన్నీ కూడా చేశారు వీళ్ళందరూ కూడా కలిసి అని చెప్పేసి తేటతెల్లమైంది. కాకపోతే ఇక్కడ నిజంగా జోగి రమేష్ ఒక విషయంలో సక్సెస్ కొట్టాడని చెప్పుకోవాలి. ఎప్పటి వరకు ఆ అగ్రిగోల్డ్ కుంభకోణం వాటి వరకు మాత్రం ఆయన పర్సనల్గానే భావించారు. అందుకనే వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ కేసులకు సంబంధించిన దాంట్లో ఎంటర్ కాల. కానీ ఎప్పుడైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన కేసు వచ్చిందో అది ఏం చేశారంటే చాలా తెలివిగా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే ఉద్దేశంతో సాక్షి మీడియాని పిలిపించి అక్కడికి ఆ గోడౌన్ల దగ్గరికి ఇదిగో తెల్ల క్యాన్లు అన్ని తెచ్చారు అని చెప్పేసి చక్కగా ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత అసలు బండారం బయటపడింది. సో ఇప్పుడేంటి, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ ఇక యాక్టివేట్ అయింది. ఓకే, జోగి అన్న మన కోసమే చేశాడు, మన పార్టీ కోసమే చేశాడు కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవచ్చు, మన వైపు అదే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి వీళ్ళు కొంచెం మొజాన్ వేసేసుకున్న దగ్గర నుంచి ఏంటి, జోగి రమేష్ అమాయకుడు, జోగి రమేష్కి ఏమీ తెలియదు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్కి జోగి రమేష్కి ఎక్కడ పరిచయమే లేదు, పరిచయం లేని వ్యక్తి వ్యాపారాలు ఎలా చేస్తారు, చాటింగ్లు ఎలా చేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దాని తర్వాత ఇక్కడ జోగి రమేష్ ఏమన్నాడు, ఒకే ఊరిలో ఉంటే పరిచయాలు ఉండవా అని చెప్పేసి ఈయన మాట్లాడారు. సో ఇద్దరిలో అసలు వ్యక్తే చెబుతుంటే పరిచయం ఉందని, జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు వాళ్ళకి పరిచయం లేదు, ఎలా ఉంటుంది, వ్యాపారాలు ఎలా చేస్తారని చెప్పేసి ఆయన అంటున్నారు. సో అనవసరంగా ఆ విషయాల్లో కూడా దొరికిపోలేదా? సో ఈ రకంగా ఇక్కడ జోగి రమేష్ యొక్క వ్యవహార శైలి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. గత ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏ రకంగా వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళడమే కాకుండా మరలా దాన్ని నిరసన అని చెప్పేసి కవరప్ చేసుకోవడం కావచ్చు, దాని తదుపరి మంత్రిగా ఉన్న సమయంలో మామూలుగా కాదు నోటితోలంటే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా ఆయనే పలుమార్లు చూపించారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో దాన్ని మరలా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా ఎవరైనా సరే ఒక్క నోరు జారినా
ఏమైనా మాట తూలినా ఇమీడియట్గా ఖండిస్తారు, అసలు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు ఇవాళ చెబుతున్నారు. ఆయన అధికారంలో ఉండగా అంతమంది నోరు జారి ఇష్టానురీతిగా మాట్లాడినప్పుడు ఏ ఒక్కరిని ఖండించినట్టుగా మాట్లాడలేవు, ఎక్కడ దానిపైన యాక్షన్ తీసుకున్నట్టుగా లేదు. పోనీ అంతెందుకు, ఒకసారి మాట్లాడారంటే ఆ తర్వాత చెప్పారు కాబట్టి అప్పటి నుంచి మాట్లాడతలేదు అనుకుంటా. కానీ రిపీటెడ్గా వీళ్ళు ఎక్కడికక్కడ ఇదే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు కదా. జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలాగే మాట్లాడాడు. అదేంటి R5 జోన్ పేదలకు ఇళ్ళు ఇస్తామని చెప్పేసి అక్కడ అమరావతిలో అప్పుడు అదే రకంగా మాట్లాడారు. అలా పలు సందర్భాల్లో మాట్లాడారు జోగి రమేష్. ఈ కొడాలి నాని అంటారా, సరే ప్రతి సందర్భంలోనూ అక్కడ చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేయకుండా ఆయన ఎక్కడ మాట్లాడరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఇట్లాంటివి హర్షించరు, ఇమీడియట్గా ఖండిస్తారు అని చెప్పేసి అనేవాళ్ళు. సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా హేళన చేశారు, వ్యక్తిత్వ హననాలు చేశారు, ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం వదలకుండా మాట్లాడారుగా. మరి ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఖండించారు? ఆయన ఇంకా చక్కగా కూర్చొని బ్రహ్మాండంగా నవ్వుకుంటా ఉన్నారు కదా వాళ్ళు ఆ రకంగా హేళన చేస్తూ ఉన్నప్పుడు. ఆ సీదిరి అప్పలరాజు ఆయన అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు మొదటి క్యాబినెట్లో. ఆయన అయితే మామూలుగా కాదు, దారుణమైన కామెంట్ చేశారు. అందుకనే బహుశా ఆయన ఎక్కడ కూడా సైలెంట్ అయిపోయి నోరు కూడా తెరవట్ల. తెరిస్తే ఆ క్లిప్పింగ్స్ కూడా బయటకు వస్తాయి. అప్పుడు మరలా ఇదే టార్గెట్ అటు షిఫ్ట్ అయిపోద్ది అనుకున్నారేమో, కానీ ఇప్పుడైతే సైలెంట్ అయిపోయాడు. సో ఈ రకంగా వీళ్ళు అధికారంలో ఉండగా అనేక రకాలుగా ఓ ప్రక్కన అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా మరో ప్రక్కన ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననాలకు కూడా పాల్పడింది వీరు. మరలా మేమేం తక్కువ తినలేదు అనే దానికి నిదర్శనంగా ఓడిపోయిన తర్వాత కూడా సైలెంట్గా చాప కింద నీరులాగా ఈ రకమైన విష ప్రచారాలు చేసి అక్కడక్కడ ఈ కల్తీ మద్యానికి సంబంధించిన డిస్టిలరీస్ పెట్టేసుకొని దాన్ని ప్రభుత్వానికి ఆపాదించేసి చేయాలనుకున్నారంటే ఈ మామూలు స్కెచ్లు కాదు ఇవి. సో ఎప్పుడైనా సరే ఆ స్కెచ్లు ఇవ్వాలి కాదు, రేపు కాబట్టి ఎల్లుండి బయటపడతాయి. అందుగురించే బహుశా కొంచెం లేటుగా అయినా సరే వాళ్ళందరికీ వాళ్ళే బయట పెట్టుకొని సెల్ఫ్ అవుట్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు వీళ్ళు పట్టుకునే లోపలే వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసి లేదా మీడియాని పిలిచేసి ఆ కల్తీ మద్యం అని చెప్పేసి అనేసరికి అసలు కథ అంతా అడ్డం తిరిగిపోయింది. ఇప్పుడు దానికి తగినట్టుగా మొన్న ఈ మధ్య కదా ఆయన జయచంద్రారెడ్డి తంబళపల్లికి సంబంధించింది, ఆయన కూడా మొన్న అరెస్ట్ చేశారు. సో మొన్నదాకా అరెస్ట్ చేయలేదు అన్నారు కదా, ఆయన కూడా అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటేనే అక్కడ మొత్తానికి ఆయన పట్టుకున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఇంకా తేల్చవలసిన అంశాలు చాలా ఉన్నాయేమో. బహుశా దాంతోపాటుగా సాక్ష్యాధారాలు కూడా బలంగా ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే బెయిల్ ఎందుకు రావు? సో వీళ్ళు బయటకు వస్తే ఆ సాక్ష్యాధారాలను ఏదైనా సరే మ్యానిపులేట్ చేస్తారనో లేకపోతే సాక్షులను ప్రభావితం చేస్తారనో. సో ఇటువంటి పరిస్థితుల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేయదు వీరికి. వీరనే కాదు, ఎవరైనా సరే వాళ్ళపైన అనేక రకాలైన ఆధారాలు సేకరించినప్పుడు కావచ్చు, ఇదే సమయంలో వాళ్ళు బయటికి ఒకవేళ బెయిల్ పైన వస్తే ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా మళ్ళీ తారుమారు అవుతాయో లేకపోతే సాక్షులను ప్రభావితం చేస్తారో ఇట్లా కోర్టు భావిస్తేనే వాళ్ళకి బెయిల్ అనేది క్యాన్సిల్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో దీనిపైన ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే కాకుండా నేను ఇప్పుడు నెల్లూరు జిల్లా కాదు నాకు విజయవాడ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి జోగి రమేష్ మరో పిటిషన్ కూడా వేశారట. సో ఆల్రెడీ దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. మరి సాయంత్రంకి ఏమైనా వస్తుందేమో, కానీ అంటే ఎక్కడైనా జైలే కదా. ఇప్పుడు నెల్లూరు జైలు అయితే ఏంటి, విజయవాడ జైలు అయితే ఏంటి? ఓకే, విజయవాడ జైలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, ములాఖాత్ తీసుకోవడానికి ఏమైనా బాగుంటుందనే ఉద్దేశం మీద ఏమైనా సరే ఆ పిటిషన్లు ఫైల్ చేసి ఉండొచ్చు. కానీ సో మొత్తం మీద జోగి బ్రదర్స్కి అయితే ఈసారి న్యూ ఇయర్ వేడుక సంబరాలు అనేవి కూడా ఆ నెల్లూరు జైల్లోనే జరుగుతాయా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.